అందించారు. టాప్ 2 బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణకి సంక్రాంతి పండుగ ఎంతో స్పెషల్. 1985 సంక్రాంతి బరిలోకి ఆత్మబలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 1987 లో భార్గవ రాముడు సినిమాతో సంక్రాంతికి వచ్చి యావరేజ్ హిట్ తో సరిపెట్టుకున్నారు. 1988 లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో తొలిసారి సంక్రాంతి హిట్ అందుకున్నారు. 1989 లో భలే దొంగతో వచ్చి హిట్ కొట్టారు. అదేవిధంగా 1990 లో ప్రాణానికి ప్రాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ఫ్లాప్ అందుకున్నారు. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 1996 సంక్రాంతికి వంశానికి ఒక్కడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 1997 సంక్రాంతి పండుగకి పెద్దన్నయ్య సినిమాతో మొదటిసారి సూపర్ హిట్ అందుకున్నారు. 1999 సంక్రాంతి పండుగ బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఈసారి 2000 లో వంశోద్ధారకుడు సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. 2001 లో వచ్చిన నరసింహానాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. చిరంజీవి వెంకటేశ్వరతో పోటీపడి మరి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అదేవిధంగా 2002 లో సీమసింహ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అందుకుంది. 2004 లో లక్ష్మీ నరసింహ అనే రీమేక్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2008 లో వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఒక్కమ్మగుడి సినిమా వచ్చి కెరీర్లోనే భారీ డిజాస్టర్ అందుకున్నారు. దాసరి దర్శకత్వంలో 2011 లో పరమవీర చక్ర సినిమాతో మరోసారి డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 2016 లో డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. బాలయ్య 100వ సినిమాగా 2017 లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదేవిధంగా 2018 లో జై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. 2019 లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. ఆ తర్వాత 2023 లో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా 2025 లో డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మరోసారి హిట్ అందుకున్నారు. మొత్తానికి బాలయ్య 2 ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. 2 సూపర్ హిట్ సినిమాలు, 7 హిట్ సినిమాలతో దుమ్ము దులిపారని చెప్పవచ్చు.